చపాతీస్ తోటి నూడిల్స్ చేసుకుందాం. అండ్ ఇన్ సింపుల్ ప్రాసెస్ 3 మిర్చీస్, 2 క్యారెట్స్, ఇంకా క్యాబేజ్ అండ్ ఒక ఆనియన్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకోవాలి. నేను గోధుమ పిండితో చపాతీస్ చేసుకుంటున్నా. నేను 2 పర్సన్స్‌కి 4 చపాతీస్ తీసుకుంటున్నా. మీరు ఎంత పర్సన్స్ ఉంటే అంత పర్సన్ తీసుకోండి. నేను చపాతీస్‌ని బటర్‌తో కాలుస్తున్నా. మీరు ఆయిల్‌తో కూడా కాల్చుకోవచ్చు. బట్ బటర్‌తో కాల్స్తే టేస్ట్ బావుంటది. ఆరెల్స్ ఆయిలే చూస్ చేసుకోండి. చపాతీ కాల్చాక చపాతీస్‌ని రోల్ చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ప్యాన్‌లో బటర్, ఇంకా ఆయిల్ అండ్ జీలకర్ర, ఆవాలు వేసాక చాప్డ్ గార్లిక్ వేయండి. గార్లిక్ కొంచెం వేగాక చిల్లీస్ ఇంకా ఆనియన్ వేయండి. ఆనియన్ కూడా కొంచెం లైటిష్ పింక్ వచ్చే వరకు వేపుకున్నాక కొంచెం సాల్ట్ వేయండి. అండ్ తొందరగా కుక్ అయిపోతాయి ఆనియన్స్. ఆనియన్స్ వేగాక కొంచెం క్యాబేజ్ వేయండి. క్యాబేజ్ వేసాక 2 మినిట్స్ కుక్ చేసాక తర్వాత క్యారెట్ వేయండి. క్యారెట్ వేసి మొత్తం కలుపుకున్నాక అవి కూడా 2 మినిట్స్ కుక్ చేసుకోండి. లిడ్ ఓపెన్ చేసాక కొంచెం కలుపుకున్నాక హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. వేసుకున్నాక కలపండి. మీరు స్పైస్ లవర్స్ అయితే కొంచెం కారం కూడా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాస్ వేసుకుంటున్నా. సాస్ వేసుకొని మొత్తం కలపండి. ఇప్పుడు మనం చాప్ చేసుకున్న చపాతీస్‌ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోండి. కలుపుకున్నాక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని. లాస్ట్‌కి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది. ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిబ్లింగ్స్ మినీ ప్రపంచం. లవ్ ఫ్రమ్ గోదావరికని.